చాలా మందికి ఫ్రాక్చర్లు అయ్యాక సర్జరీ తర్వాత ప్లేటో స్క్రూస్ వేసిన తర్వాత మూమెంట్స్ చేయాలంటే చాలా భయం వేస్తుంటుంది, చేయాలా వద్దా ఏమైతుంది అని. సో అలా భయపడాల్సిన అవసరం లేదు. మీ పర్ఫెక్ట్ డాక్టర్ని అడగండి ఎంతవరకు మూమెంట్స్ చేయొచ్చు ఏందైనా ఆ సలహా తీసుకోండి. ఫిజియోథెరపిస్ట్ లో హెల్ప్ తీసుకోండి, వాళ్ళ గైడెన్స్ తోని మూమెంట్స్ చేయాలి. మీరు ప్రాపర్ గా మూమెంట్స్ చేయకపోతే స్టిఫ్నెస్ వచ్చేసి దాని తర్వాత అట్లనే స్టిఫ్నెస్ లో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు ఫ్రాక్చర్ వచ్చినా మీకు మూమెంట్స్ రాకపోతే మీకు డైలీ యాక్టివిటీస్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకు ఫ్రాక్చర్ అయినాక కూడా ఒక 6 months 1 year కూడా మీకు మోకాల్ స్టిఫ్నెస్ ఉండడము, లేకపోతే ఎల్బో స్టిఫ్నెస్ ఉండడము, షోల్డర్ స్టిఫ్నెస్ ఉండడము అలా ఉంటే మీరు డాక్టర్ ని సంప్రదించండి. అందులో రకరకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మ్యానిపులేషన్ చేస్తాం, అంటే కొంచెం అనస్థీషియా ఇచ్చి మ్యానిపులేట్ చేసేసి మళ్ళీ మూమెంట్స్ తేవడం. లేదు అంటే కొంచెం ఆర్థ్రోలైసిస్ అంటాం, అంటే ఓపెన్ చేసేసి మజిల్స్ అక్కడ స్టిఫ్ అయిపోయిన మజిల్స్ ని కొంచెం రిలీజ్ చేసి మూమెంట్స్ పూర్తిగా తేవడం జరుగుతుంది. బట్ ఈ సర్జరీ తర్వాత కూడా మీరు ఫిజియోథెరపీ చేసుకోకపోతే మళ్ళీ స్టిఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఏ ఆపరేషన్ తర్వాత అయినా. సో కంపల్సరీగా ఒక ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని ఫిజియో చేసుకోవాలి ప్రాపర్ రిజల్ట్స్ కోసం. థ్యాంక్ యూ.